మెదక్ జిల్లా సుపరిపాలన అందించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులతో ఈ ఆఫీస్ విధానం, అధికారుల సమయపాలన, ప్రత్యేక అధికారులు, మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు, సంబంధిత అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా ఫైల్స్ ప్రతిదీ ఈ ఆఫీస్ విధానంలోనే రావాలని, మాన్యువల్ ఫైల్స్ చూడడం జరగదని చెప్పారు. ఈ ఆఫీస్ విధానాన్ని పకడ్బందీగా అమలు జరగాలని సూచించారు. ఈ ఆఫీస్ విధానం అనేది ఒక సమర్థవంతమైన పాలనకు దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. ఆఫీస్ ఫైల్స్ పంపినప్పుడు అధికారుల దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నాయో అనేది స్పష్టంగా తెలుస్తుందని, అందువల్ల కలెక్టర్తో సహా ప్రతి ఆఫీసర్పై జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇక్కడ మనకి ఏమేమి చేంజెస్ కావాలో, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, సో అవన్నీ కూడా మీరు మ్యాక్సిమం అంతా కూడా టోటల్ రిపోర్ట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. సో విజిట్ చేసి అవన్నీ ఎన్షూర్ చేసుకోవడం వల్ల సో మనకి లాస్ట్ మనము ఎంతవరకైనా చేయగలుగుతాం అంతవరకు ఇంప్లిమెంటేషన్ చేసినాము. సో చాలా మటుకు మండల స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో తిరిగి అవంతా కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకున్నారు. సో అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇవన్నీ చెప్పడానికి మనకి ఆస్కారం ఉండదు. ప్లస్ అదేవిధంగా ఫైల్ అనేది ఎప్పటికి కూడా పర్మనెంట్గా మనకి సర్వర్లో ఎప్పటికి కూడా స్టోర్ అయిపోయి ఉంటుంది. సో ఈవెన్ 100 years తర్వాత ఫైల్ కొట్టినా కనుక మొత్తం డీటెయిల్స్ ఫైల్ వస్తుంది. ఏ పర్సన్ దగ్గర, ఏ ఆఫీసర్ దగ్గర, ఏ సెక్షన్ అసిస్టెంట్ దగ్గర, కలెక్టర్ దగ్గర, అడిషనల్ కలెక్టర్ దగ్గర, ఎనీ ఆఫీసర్ దగ్గర ఎన్ని రోజుల ఫైల్ ఉన్నది, ఏం రిమార్క్స్ రాసి అది అప్రూవ్ చేసిందో రిజెక్ట్ చేసిందో అనేది కూడా ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది.